ఆత్మాపురం అనే ఒక ఊరు. ఆ ఊరి చివర శ్మశానం పక్కన పొలాల్లో ఒక పెద్ద పాడుబడిన బావి ఉంది. ఆ బావి దగ్గరకు రాత్రిళ్ళు ఎవరు ఆ బావి ఉన్న దిక్కుకు పోరు. ఒకవేళ ఎవరైనా వెళ్తే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినట్టు ఆ ఊరి చరిత్రలోనే లేదు. ఇంతకీ ఆ బావి దగ్గరికి ఎవరు ఎందుకు వెళ్ళరు? అయినా వెళ్ళిన వారు ఇంతవరకు ఎందుకు తిరిగి రాలేదు? ఆ బావి దగ్గర ఏదైనా దుష్టశక్తి ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి కథను ముందుకు సాగిద్దాం. ఆత్మాపురం అనే ఒక ఊరు. ఆ ఊరి చివర పొలాల మధ్యలో ఉన్న ఒక బావి. ఆ బావి గురించి ఆ ఊరి జనాలు కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ బావి దగ్గరికి వెళ్ళిన వారు తిరిగి రాలేదని, ఆ బావిలో ఏదో దుష్టశక్తి ఉందని, అది ఆ బావి దగ్గరికి వెళ్ళిన వారిని చంపివేస్తుందని, అలాగే రాత్రిళ్ళు ఆ బావికి దూరంగా కొంతమంది రాత్రివేళ పొలాల్లో కాపలా ఉండే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, వాళ్ళు ఆ బావి నుంచి చాలా దూరంలో ఉన్న ఆ బావి దగ్గర నుంచి ఏదో తెలియని వింత వింత శబ్దాలు, భయంకరంగా ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తూ ఉంటాయని ఆ ఊరి ప్రజలు ఇలా కథలుగా చెప్పుకునేవారు. కానీ నిజంగానే ఆ బావి దగ్గరికి వెళ్ళిన వారు తిరిగి రాలేదా? లేక ఈ కథలన్నీ ఆ ఊరి ప్రజల ఊహాగానాల? పదండి తెలుసుకుందాం ఈ కథలు దాగి ఉన్న నిజమేమిటో. నా పేరు రవి. నేను ఒక రోజు రాత్రి ఆత్మాపురం అనే ఒక చిన్న పల్లెటూరికి దొంగతనానికి వెళ్ళాను. అలా దొంగతనానికి వెళ్ళిన నేను ఆ ఊరిలోకి ప్రవేశించి అక్కడ ఒక పెద్ద ఇంట్లో దొంగతనం చేసి బయటకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది నన్ను చూసి, ఏ ఎవరు నువ్వు? ఆగు, ఇక్కడ ఏం చేస్తున్నావు ఇంత రాత్రివేళ అని అడిగారు. నేను అప్పుడు వాళ్లకు నా మొహం చూపించకుండా అక్కడి నుండి పరిగెత్తాను. వాళ్ళు కూడా నా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చారు. అలా నేను పరిగెడుతూ ఊరి బయట ఉన్న పొలాల్లోకి వెళ్ళిపోయాను. కానీ నా వెనకాల పడుతున్న జనం నేను వెనక్కి తిరిగి చూసేలోపు అక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకో నేను ఏ పొలాల్లోకి పరిగెత్తినప్పుడు వాళ్ళు నా వెనకాల రాలేదు. అప్పుడు నేను మంచిదయ్యింది, నా వెనకాల ఎవరూ రావడం లేదు. రాత్రి కదా, భయపడి ఉంటారు అని అనుకున్నాను. కానీ నాకు అప్పుడు తెలియదు నేను వెళ్ళిన దారి నా మరణానికి కారణమవుతుందని. అలా ఆ పొలాల్లోకి పరిగెడుతూ నేను ఒక పెద్ద బావి దగ్గరికి వెళ్ళి ఆగిపోయాను. ఒకసారి చూసి ఎవరూ లేరు అని తెలిసి అక్కడ ఉన్న బావి మీద కూర్చొని సిగరెట్టు వెలిగించుకొని తాగుతూ నేను దొంగిలించిన సొమ్ము చూసుకుంటున్నాను. అప్పుడు నా చూపు హఠాత్తుగా ఎందుకో ఆ బావిలోకి వెళ్ళింది. ఆ బావి లోపల నుంచి ఏదో మెరుస్తున్నట్టు అనిపించింది. నేను ఇంకాస్త బావిలోకి తొంగి చూశాను. అరే, ఏంటిది ఇంతలా మెరిసిపోతుంది? ఇంతకు ఏమై ఉంటుంది? ఎవడైనా నాలాగే దొంగతనం చేసి బంగారం మూట ఏమైనా దీంట్లో పడేసినట్టుంది. ఈరోజు నా పంట పండినట్లే, ఎలాగైనా దాన్ని తీసి నేను లక్షాధికారి అయిపోవాల్సిందే అని అనుకున్నాను. అలా ఆ బావిలోకి దిగుతున్నప్పుడు ఏదో తెలియని చల్లగాలి నా వంటికి తాకింది. ఒక మత్తు కలిగించే సువాసన నన్ను ఏదో మైకంలోకి తీసుకువెళ్ళింది. అప్పుడు నేను మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే ఆ బావికి అవతల ఒక అందమైన అమ్మాయి నవ్వుతూ నా వైపు చూస్తూ ఉంది.
నేను కూడా ఆ అమ్మాయిని చూసి నవ్వాను. కానీ ఆ క్షణంలో నేను ఆలోచించలేదు. హఠాత్తుగా ఇంత అందమైన అమ్మాయి ఇక్కడ ఎలా ప్రత్యక్షమయ్యిందో అని. ఆ అందమైన అమ్మాయి మెల్లగా నవ్వుకుంటూ తన పట్టీల సవ్వడితో నా వైపు నడుచుకుంటూ వచ్చింది. నేను కాస్త దగ్గరికి వెళ్ళి తన తల ఎత్తమని అడిగాను. ఆ అమ్మాయి మెల్లగా తన తల ఎత్తింది. అప్పుడు ఆ అమ్మాయి ముఖం చూసి నా గుండె వేగంగా కొట్టుకుంది. ఆ అమ్మాయి ముఖంలో కళ్ళు లేవు. పైగా ఆ అమ్మాయి ముఖం మీద రక్తపు మరకలు. అప్పుడే అనుకున్నాను, ఇది అమ్మాయి కాదు, అమ్మాయి రూపంలో ఉన్న దయ్యమని. భయంతో గట్టిగా అరిచాను. ఎంతగా గట్టిగా అరిచినా నా గొంతు నుండి మాట బయటికి రావడం లేదు. అప్పుడు ఆ దయ్యం నా భుజం మీద చెయ్యి వేసి, భయపడకు, నిన్ను నేనేమీ చేయను. అప్పుడు నేను, నన్ను వదిలేయండి, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అని ఏడుస్తూ తన ముందు చెబుతూ ఉంటే, అప్పుడు ఆ దయ్యం, నీ నుంచి నాకు ఒక సహాయం కావాలి, నువ్వు నాకు సహాయం చేయగలవా? ఏం సహాయం చెయ్యాలో చెప్పండి, నా చేతనైనంత వరకు చేయగలను అని చెప్పాను. అప్పుడు ఆ దయ్యం తన కథను చెప్పింది. తను ఇదే ఆత్మాపురం ఊరిలో పుట్టి పెరిగింది. ఈ ఊర్లోనే ఉన్న ఒక యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ తను ప్రేమించింది వాళ్ళ బాబాయికి నచ్చలేదట. ఎందుకు అని అడిగాను. ఎందుకంటే నేను ప్రేమించిన అబ్బాయి మా కులం వాడు కాదు, అందుకనే మా బాబాయి నన్ను, నేను ప్రేమించిన వ్యక్తిని ఇదే బావి దగ్గర చంపివేశాడు. అప్పటి నుండి నా ఆత్మ ఇక్కడే నా బాబాయిని చంపాలని పగతో రగిలిపోతుంది. నన్ను, నా భర్తని చంపిన మా బాబాయితో పాటు ఇంకా 9 మంది ఉన్నారు. అప్పటి నుండి ఒక్కొక్కరిని ఏదో విధంగా ఈ బావి దగ్గరికి రప్పించుకొని అంతం చేస్తూ ఉన్నాను. ఇలా 8 మందిని చంపాను. ఇంకొక్కరు మిగిలి ఉన్నారు, అది మా బాబాయి. అతడిని ఒక్కడిని చంపితే నా ఆత్మ శాంతిస్తుంది. అందుకే నువ్వు నాకు సహాయం చేయాలి. నువ్వు ఊరిలోకి వెళ్ళి ఏదోలా చేసి మా బాబాయిని ఈ బావి దగ్గరికి తీసుకుని రావాలి. ఈ సహాయం గనక నువ్వు చేస్తే నీకు కొంత బంగారం కానుకగా ఇస్తాను, సరేనా? సరే, ఇంత దారుణానికి పాల్పడిన వారిని చంపడమే న్యాయం. ఇంకా ఈ లోకంలో కులం మతం అని ప్రేమికులని ఇలాంటి వాళ్ళు విడదీస్తూనే ఉన్నారు.